ఈరోజు ముఖ్యాంశాలు. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం. త్వరలో మెగా డిఎస్సి. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. గవర్నర్ తమిళిసై. 6 గ్యారంటీలకు కట్టుబడి ఉన్నాం. గవర్నర్ తమిళిసై. మేడారం జాతర ఎప్పటినుంచంటే వివరాలు. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కోసం ట్రాఫిక్ను ఆపవద్దని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సాధారణ ట్రాఫిక్తోనే తన కాన్వాయిని అనుమతించాలని అన్నారు. అలాగే ఇందిరా పార్క్ వద్దే ధర్నా చౌక్ కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ తరహాలో ధర్నా చౌక్ వద్ద ఏర్పాట్లు చేయనున్నారు. పోలీసు శాఖలో నియామకాలపై సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి. పోలీసు శాఖలో నియామకాలపై సమీక్షించారు సీఎం రేవంత్ రెడ్డి. మాజీ డీఎస్పీ నళినికి అదే ఉద్యోగం ఎందుకు ఇవ్వకూడదు అని అధికారులను ప్రశ్నించారు. నళిని తెలంగాణ కోసం ఉద్యోగానికి రాజీనామా చేశారని అన్నారు. నళినికి అదే ఉద్యోగాన్ని ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటి అని అడిగారు. నళిని ఉద్యోగంపై ఆసక్తి ఉంటే మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. పోలీసు శాఖలో నిబంధనలు అడ్డు వస్తే ఇతర ఉద్యోగం ఇవ్వాలని పేర్కొన్నారు. ఉద్యోగం వదిలి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన వారు మళ్లీ ఉద్యోగాల్లో చేరారని అన్నారు. తెలంగాణ కోసం ఉద్యోగాన్ని త్యజించిన నళినికి ఎందుకు ఇవ్వకూడదని సీఎం రేవంత్ ఉన్నతాధికారులను ప్రశ్నించారు. త్వరలో మెగా డిఎస్సి. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. గవర్నర్ తమిళిసై. అసెంబ్లీలో ప్రసంగించిన గవర్నర్ తమిళిసై. మెగా డిఎస్సిని నిర్వహించి 6 నెలల్లో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. టీఎస్పీఎస్సీ వ్యవస్థ ప్రక్షాళనకు ఇప్పటికే ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించిందని, ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీకి చర్యలు తీసుకుంటామని చెప్పారు. తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై అభినందనలు తెలిపారు. అసెంబ్లీలో ఆమె ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. యువతకు మేము ఇచ్చిన ప్రతి మాటా నెరవేర్చుతాం. మెగా డిఎస్సి నిర్వహించి వచ్చే 6 నెలల్లో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తాం. గత ప్రభుత్వంలో నిరుద్యోగ యువత జీవితాలతో ఆడుకున్న టీఎస్పీఎస్సీ వ్యవస్థ ప్రక్షాళనకు ఇప్పటికే ప్రభుత్వం కార్యాచరణ మొదలుపెట్టింది. ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీకి చర్యలు తీసుకుంటామని తమిళిసై తెలిపారు. 6 గ్యారంటీలకు కట్టుబడి ఉన్నాం. గవర్నర్ తమిళిసై. ఇదిలా ఉండగా ఇప్పటికే ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలు భవిష్యత్తులో జరగకుండా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఉద్యోగ నియామకాలు, ప్రవేశ పరీక్షలు సమర్థంగా నిర్వహిస్తున్న యూపీఎస్సీతో పాటు ఇతర రాష్ట్రాల పీఎస్సీల పనితీరుపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సూచనలు చేశారు. అలాగే ప్రశ్నపత్రాల లీకేజీతో పాటు పోటీ పరీక్షల నిర్వహణలో వైఫల్యాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించనున్నట్లు రేవంత్ పేర్కొన్నారు. అయితే ఇందుకోసం సిట్టింగ్ జడ్జిని కేటాయించేందుకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి లేఖ రాయనున్నట్లు చెప్పారు. తెలంగాణలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సందర్భంగా మేం ప్రజలకు హామీ ఇచ్చిన మహాలక్ష్మి, రైతు భరోసా, మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికారం, చేయూత ఈ 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తాం. మానిఫెస్టోలో ప్రకటించిన ప్రతి హామీకి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. హామీలు ఇచ్చిన 6 గ్యారంటీల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 48 గంటలలోపే 2 గ్యారంటీలను అమలు చేసింది. వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన, నిరంతర విద్యుత్ ఇచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది. డిక్లరేషన్లో ప్రకటించినట్లుగానే ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తాం. అలాగే 2 లక్షల రూపాయలు రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ కూడా ఉంటుంది. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగానే అసైన్, పోడు భూములకు పట్టాలు ఇచ్చే కార్యాచరణ తీసుకుంటాం. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీ నిర్మాణంలో జరిగిన నాణ్యత లోపం, అవినీతి, అవకతవకలపై విచారణ జరిపిస్తాం. కృష్ణానది జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన వాటా సాధనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ సాధించాలన్నది మా సంకల్పం. సింగరేణిలో గెలిచేది కాంగ్రెస్సే. మంత్రి శ్రీధర్ బాబు ధీమా. సింగరేణిలో జరిగే ఎన్నికల్లో ఈసారి కాంగ్రెస్కు అనుబంధంగా ఉన్న సంఘాన్ని గెలిపించాలని కోరారు మంథని ఎమ్మెల్యే, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. ఇందుకోసం ఆయన ఐఎన్టీయూసీ నేతలతో చర్చలు జరుపుతున్నారు. సాధించిన కాంగ్రెస్ ఈ నెల 27న జరగబోయే సింగరేణి ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. అన్ని డివిజన్లలో కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్న ఐఎన్టీయూసీని గెలిపించుకునేలా పార్టీ తరఫున ప్లానింగ్ జరుగుతోంది. సుమారు 15 అసెంబ్లీ, 5 పార్లమెంటు సెగ్మెంట్ల పరిధిలో సింగరేణి గనులు,
కార్మికులు ఉన్నందున అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే గెలవాలని హస్తం పార్టీ భావిస్తోంది. ఇందుకోసం మంథని ఎమ్మెల్యే, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఐఎన్టీయూసీ నేతలతో చర్చలు జరుపుతున్నారు. సింగరేణి విస్తరించిన ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. గత రెండుసార్లు వరుసగా బీఆర్ఎస్కు అనుబంధంగా ఉన్న టీజీబీకేఎస్ విజయం సాధించడంతో ఈసారి కాంగ్రెస్కు అనుబంధంగా ఉన్న సంఘాన్ని గెలిపించాలని ఆయన స్పష్టం చేసినట్లయి తెలుస్తోంది. ప్రతి 4 ఏండ్లకోసారి ఎన్నికలు జరిగే ఆనవాయితీ ప్రకారం 2021లో జరగాల్సి ఉన్న కరోనా కారణంగా వాయిదా పడింది. దీంతో చివరకు హైకోర్టు జోక్యం చేసుకోవడంతో ఈ నెల 27న ఎన్నికల ముహూర్తం ఖరారైంది. మొత్తం 11 డివిజన్లలోని ఐఎన్టీయూసీ నేతలతో మీటింగ్ నిర్వహించారు శ్రీధర్ బాబు. సుమారు 40,000 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 1990వ దశకం నుంచి ఇప్పటివరకు 6 సార్లు ఎన్నికలు జరగ్గా 3 సార్లు ఏటీయూసీ, సిపికి అనుబంధ కార్మిక సంఘం, 2 సార్లు బీఆర్ఎస్కు అనుబంధంగా ఉన్న సంఘం, ఒకసారి కాంగ్రెస్కు అనుబంధంగా ఉన్న ఐఎన్టీయూసీ గెలిచింది. ఈసారి కూడా గెలవాలనే ధీమాతో కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టింది. మేడారం జాతర ఎప్పటి నుంచంటే వివరాలివే. మేడారం జాతర 2024 ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ వరకు జరగనుంది. ఈ మహావన జాతరకు లక్షలాది మంది భక్తులు తరలి రానున్నారు. మేడారం జాతర కోసం రూ. 75 కోట్లు విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. జాతరకు 2 నెలలే సమయం ఉండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణలో ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సర్వం సిద్ధమైంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం జాతర వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 21, 2024 నుంచి ప్రారంభం కానున్న ఈ జాతర కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మేడారం జాతరను రాష్ట్ర జాతరగా ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం రూ. 75 కోట్ల నిధులను విడుదలకు ఆమోదం తెలిపింది. నిధులు కూడా విడుదల అవడంతో భక్తుల రద్దీని అంచనా వేస్తూ ఏర్పాట్లు చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు అధికారులు. తెలంగాణలో ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సర్వం సిద్ధమైంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం జాతర వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 21, 2024 నుంచి ప్రారంభం కానున్న ఈ జాతర కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మేడారం జాతరను రాష్ట్ర జాతరగా ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం రూ. 75 కోట్ల నిధులను విడుదలకు ఆమోదం తెలిపింది. నిధులు కూడా విడుదల అవడంతో భక్తుల రద్దీని అంచనా వేస్తూ ఏర్పాట్లు చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు అధికారులు. జాతర జరుగనున్న తేదీలు, క్రతువుల వివరాలివే. 2022లో మేడారం జాతర జరగగా 2 ఏళ్ల తరువాత మళ్లీ 2024లో జరుగనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు ఈ మహావన జాతర జరుగుతుంది. ఫిబ్రవరి 14వ తేదీన మాఘశుద్ధ పంచమి రోజున మండే మెలిగే గుడి శుద్ధీకరణ క్రతువుతో జాతరను ప్రారంభిస్తారు గిరిజన పూజారులు. కాగా జాతరలో భాగంగా తొలిరోజు కన్నెపల్లి నుంచి సారలమ్మను, ఆ తరువాతి రోజు చిలకలగుట్ట వద్ద నుంచి సమ్మక్కను తీసుకువచ్చి గద్దెపైకి తీసుకువచ్చి ప్రతిష్ఠాపన చేస్తారు. 3వ రోజు అమ్మవార్లు భక్తుల పూజలు అందుకుంటారు. 4వ రోజు అమ్మవార్లు తిరిగి వన ప్రవేశం చేస్తారు. పోటెత్తనున్న భక్తులు. 4 రోజులు పాటు జరిగే ఈ వన జాతరకు దేశ వ్యాప్తంగా ఉన్న గిరిజనులతో పాటు భక్తులు భారీగా తరలి వస్తారు. లక్షలాది మంది భక్తులు సమ్మక్క సారలమ్మలను దర్శించుకుంటారు. తెలంగాణ, ఏపీ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్ సహా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యతో మేడారం జాతరకు తరలి వస్తారు. మేడారం సమ్మక్క సారలమ్మ గద్దె సమీపంలో ప్రవహిస్తున్న జంపన్న వాగులో స్నానమాచరించి దేవతామూర్తులను దర్శించుకుంటారు భక్తులు. బంగారం, బెల్లం.ను నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు భక్తులు. గత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈసారి జాతరకు 1,500,000 మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు. జాతర కోసం 21 శాఖలకు చెందిన అధికారులు సమన్వయంతో పని చేయనున్నారు. జాతర నేపథ్యంలో వైద్య శిబిరాలు, విద్యుత్ సరఫరా, కళ్యాణ కట్టలు, పార్కింగ్ స్థలాలు, దేవతామూర్తుల దర్శనానికి ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు అవసరమైన చర్యలను చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అధికారులు. జాతరకు 2 నెలల సమయం మాత్రమే ఉండటంతో అధికారులు ఆగమేఘాల మీద పనులు చేపడుతున్నారు.